ఎప్పుడు కానీ అండి వంటలు ఆరు బయట చేసుకోవాలి. ఎందుకంటే వంట చేసే వ్యక్తి మీద సూర్యరశ్మి పడాలండి. ఆ వంట దానివల్లే రుచి వస్తుంది కూడా. కాబట్టి నేను సపరేట్గా వంటింటిని ఇట్లాగా ఈ స్పేస్లో చేయించుకున్నాను. ఇంకొకటండి, ఎప్పుడైనా కానీ నూనె వంటలు దేవుడి దయ వల్ల అండి నాకు ఎప్పుడు కాలదండి చెయ్యి చిట్లడం కానీ నూనె అలాంటివి ఏమీ జరగవు. ఎందుకంటే నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటా. నాకు ఫస్ట్లో బిగినింగ్లో కూడా నేనేమి మా అమ్మ దగ్గర వంట నేర్చుకొని వచ్చిందాన్ని కాదు, అన్నీ నా సొంతంగా నేర్చుకున్నవే. కాబట్టి నేనేం చేస్తానంటే అండి, ఇప్పుడు దిష్టి అనేది చాలా పనిచేస్తుందండి. దేనికైనా దిష్టి అనేది ఉంటుంది. ఇప్పుడు వడలు కాలుస్తున్నాను, నెక్స్ట్ సుకీలు వేస్తాను, నెక్స్ట్ అప్పాలు వేస్తాను. దిష్టి అనేది ఖచ్చితంగా పడుతుందండి. బయట వాళ్ళ దిష్టి అవసరం లేదండి, చేసే వాళ్ళ దిష్టి కూడా పడుతుంది. మనం చేసే వంటకం మీద చేసే వాళ్ళ దిష్టి కూడా తగులుతుంది. అందుకే చూడండి, ఎప్పుడైనా నిప్పట్లు అరిసెలు చేసేటప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తి జాయిన్ అయితే ఇరిగిపోతాయి. దానికి ఏం చేయాలంటే నేను ఒక చిట్కా చెప్తానండి, నిజంగా వర్కౌట్ అవుతుంది. మీరు చూడండి, ఏ వంటకం చేసినా ఫస్ట్ బానెట్లో నూనె పోస్తారు కదా, నూనె పోయగానే ఆ నూనె కాగుతూ ఉన్నప్పుడు చుట్టూరా చిటికలు వేయాలండి. నూనె మీద చిటికలు వేయాలి. ఆ కాగుతున్న నూనె మీద పొయ్యి చుట్టూరా 4 సైడ్స్ చిటికలు వేయాలి. చిటికలు వేసి మన ఇష్టమైన దైవాన్ని తలుచుకోవాలి. మన ఇలవేల్పు అయితే మరీ మంచిది. తలుచుకున్న తర్వాత నూనె బాగా వేడెక్కాక ఒక్క రవ్వ అండి, ఏ వస్తువు వేసే ముందైనా అలాగ నీళ్లు చిలకరించాలి. అంటే చేత్తో నీళ్లు చిలకరించాలి. మీరు పెళ్ళిళ్ళలో పెద్ద పెద్ద వంటల్లో గమనించే ఉంటారు. ఈవెన్ బజ్జీలు చేసే దగ్గర కూడా, మిరపకాయ బజ్జీలు చేసే దగ్గర కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కాల్చేటప్పుడు మధ్య మధ్యలో ఇలా నీళ్ళు తీసుకుంటారండి. నీళ్ళు తీసుకొని అలా చిటికసిరుతూ ఉంటారు. ఆ చిట అంటది కదా, ఆ చిటకు దిష్టి పోద్దండి. అలా చిట అనే దాంట్లో సైంటిఫికల్ రీజన్ ఉంది, ప్లస్ దిష్టి పోవడము ఉందండి. మధ్య మధ్యలో నేను నీళ్లు జీలకరిస్తాను. దానివల్ల ఆ ఐటమ్స్ మాడిపోవు. అందుకని వాళ్ళు నీళ్ళు జల్లేరు. మాడ అనేది ఉండకుండా, అడుగు అంటకుండా వస్తాయన్నమాట వస్తువులు. కాబట్టి వాళ్ళు నీళ్లు జల్లుతూ ఉంటారు. అదే ఫామ్లా మనము ఆ చిట అంటది కదా, ఆ చిటకు దిష్టి పోద్దండి. మనం చేస్తున్న వస్తువుకు దిష్టి తగలదు. మీరు ఈసారి ఎప్పుడైనా అరిసెలు కానీ మనువులు కానీ ఏదన్నా పెద్ద వంటకం చేసేటప్పుడు ఈ 2 టెక్నిక్స్ వాడండి. వాడితే మీకు ఖచ్చితంగా ఈ దిష్టి తగలడము, విరిగిపోవడము, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా ఏం అవ్వదు. మన దిష్టి మనకు తగలదు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు కన్న తల్లి దిష్టి బిడ్డలకు తగలకూడదు అంటారు. అంటే ఎవరి వస్తువో వాళ్ళ దిష్టి ఫస్ట్ తగులుతుందండి, తర్వాత బయట వాళ్ళ దిష్టి తగులుతుంది. మనం ఏదైనా చేస్తే దిష్టి తగిలింది అనుకుంటాం, ఎవరిదో తగులుదో ఉండదు, మనదే అది. ఫస్ట్ చేసే వాళ్ళది, అది ఎవరి సొంతమో వాళ్ళదే తగులుతుంది ఫస్ట్, తర్వాత పక్కన వాళ్ళది తగులుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను వడలు కాల్చుకొని సుకీలు చేసుకొని దేవుడికి పెట్టుకోవాలి. కాబట్టి బాయ్.